హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే కనుక కార్తీక మాసం ఆఖరి రోజండి, పాడ్యమి తిథి. సో, పాడ్యమికి వచ్చేసరికి ఆడవాళ్ళందరూ కూడా ఎంత బాగా నెలంతా చేసుకుంటారో, పోలి పాడ్యం అనేది కన్ఫామ్‌గా చేసుకుంటారండి. ఆ పోలి దేవతననేది స్వర్గానికి సాగనంపుతారు. ఈ సంవత్సరం చక్కగా మేమెంతో బాగా జరుపుకున్నామమ్మా, నువ్వు స్వర్గానికి వెళ్ళు అని, అలాగే వచ్చే సంవత్సరం కూడా అదే విధంగా రా, మేమంతే ఇదిగా చేసుకుంటాము, మేము కూడా స్వర్గానికి వెళ్ళేలా పసుపు కుంకాలతో దీవించు అని చెప్పి ఎంతో సంతోషంగా అసలు అంగరంగ వైభవంగా చేసుకుంటారండి. మా గుడివాడలో అయితే కనుక పెద్ద కాలువ ఉంటుంది. పెద్ద కాలువ దగ్గర అయితే కనుక ఒక 2 లేదా 1 గంట నుంచి మ్యాక్సిమం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతారు జనాలు. చక్కగా కాలువలో స్నానాదులన్నీ ఆచరించి చక్కగా అంటే మడి కట్టుకున్నట్టుగా అక్కడే ఆ గట్టు చుట్టుప్రక్కలంతా కూడా పూజలు చేసుకొని, పూజ చేసిన తర్వాత ఆ పాడ్యమిని, పోలి పాడ్యమిని చక్కగా నీటిలో వదిలి సాగనంపుతారు. సాగనంపిన తర్వాత అట్లా వస్తూ దారిలో కూడా టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటూ చాలా బాగుంటుందండి. అసలు జనాలతో క్రౌడ్ చాలా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అసలు కాలువ ఖాళీ ఉండదండి. ఆ దీపాలతో, వదిలే పోలి డిప్పాలతో అసలు చాలా బాగుంటుంది. కాకపోతే నాకెందుకో ఈ ఇయర్ కొంచెం జనాలు తగ్గినట్టున్నారు. తగ్గడం అంటే వేరేలా కాదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వల్ల, అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల, బీపీ, షుగర్స్ వల్ల ఇంటి దగ్గరే ఒక నీటి తొట్టి ఏర్పరచుకొని వదులుతున్నారు. కానీ మ్యాక్సిమం చాలామంది వచ్చారండి. చిన్న, పెద్ద, ముసలి అని కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి కూడా అంగరంగ వైభవంగా ఆ పరమేశ్వరుని కొలుచుకుంటూ ఈ నెలంతా చేసినందుకు ఆ పోలి దేవతని ఎంతో సంతోషంగా సాగనంపారనమాట. చూసారా క్రౌడ్ ఎలా ఉందో? స్టిల్ ఆ క్రౌడ్ అనేది 3 గంటల నుంచి కూడా, 2 గంటల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. అండ్ ముందు స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ ఉంటారు. అలా ఉండే కొద్దీ కూడా కొంచెం తిథి ఉంటుంది కదా, తిథి ఉన్నప్పుడు మాత్రం వదులుతారు. తిథి తర్వాత ఇక వదలడానికి ఎవరు, ఎందుకంటే ఆ టైంలో వదిలితేనే కదా దాని ప్రతిఫలం. సో ఈ విధంగా ఈరోజు పోలి పాడ్యమి, కార్తీక మాసం ఆఖరి చివరి రోజు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చి నా చిన్ని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అలాగే మీరు ఎలా చేసుకున్నారు? మీరు కూడా బాగా చేసుకున్నారా? కార్తీక మాస ఆఖరి రోజు శుభాకాంక్షలు. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ ప్లీజ్. Follow my more channel.